అప్పుడే కరెంటు పోవడంతో రామలక్ష్మి ఆద్య ఇద్దరు కూడా ఒకరికొకరు డాష్ ఇచ్చుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. అది తెలుసుకొని చిచి అని మళ్ళీ గొడవ మొదలు పెడతారు. బ్రో మళ్ళీ వాళ్ళు గొడవ మొదలు పెట్టేశారు బ్రో. నా మల్లెపూలు నీ స్వీటు రెండు వేస్ట్ అయిపోయాయి బ్రో, మళ్ళీ ముద్దులు కూడా వేస్ట్ అయిపోయాయి బ్రో అని ఇద్దరు తలలు పట్టుకుంటారు. అస్మిత ప్రబల్యక దగ్గరికి వస్తుంది. అసలు నువ్వు దేనికి పనికిరావు, ఏదో నేను జెన్నీ ఆంటీ వేషం వేసుకొని శౌర్యని రామలక్ష్మిని విడగొడతాను, తర్వాత ఆ జానకి రఘురాం కూడా విడిపోతారు అని నువ్వు వేసిన ప్లాన్ రివర్స్ అయింది కదా. ఆ రఘురాం జానకి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టడానికి కూడా రెడీ అయిపోయాడు. గుడికి వెళ్ళడమే కాకుండా అక్కడ రఘురాం ఇంటికి వచ్చి బొట్టు పెట్టాలి అని జానకి పార్వతితో చెప్తుంటే మొత్తం విన్నాడు. ఇక నేరుగా ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టడం మాత్రమే మిగిలింది. ఇక నీ ప్లాన్లు దేనికి పనికిరావు, నువ్వు ఇంకా నేనేం చేస్తాను నీ గురించి అని అస్మిత బాధపడుతుంటుంది. చూడు నేను వేసిన ప్లాన్ అంత తేలిగ్గా నువ్వు తీసిపడేకు, ఇది రివర్స్ అయితే ఏంటి, నేను ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగిస్తున్నా, నా ప్లాన్ వేరే ఉంది. ఇప్పుడు కనుక దాన్ని ప్రయోగించానే అనుకో, చెట్టుకొకరు పుట్టుకొకరుగా మారిపోతారు, రఘురాం జానకి శాశ్వతంగా విడిపోతారు అని ప్రవల్లిక అయితే ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. ఆ ప్లాన్ విన్న అస్మిత అయితే సూపర్ ప్లాన్, అయితే అమలు చేసేయండి అని చెప్తూ ఉంటుంది. నువ్వేం బాధపడకు, అసలు వాళ్ళు పచ్చగా కలిసిపోవటానికి ఇంకో జన్మ ఎత్తాల్సిందే, కాబట్టే ఈ ప్రవల్లిక నీడలో వాళ్ళు అస్సలు కలవరు, చూస్తూ ఉండు అని ప్రవల్లిక ఇక అస్మితకు ధైర్యం చెప్తూ ఉంటుంది. అలాగే కానివ్వండి అని అస్మిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రఘురాం రాత్రిపూట జానకి బొట్టు పెట్టడానికి ఇంటి గుమ్మం దగ్గర నిల్చొని ఉంటాడు. అప్పుడే జానకి లోపలికి వెళ్తూ ఇంటి గుమ్మం బయట నిలబడి ఉన్న రఘురాంని గమనిస్తుంది. చాలా సంతోషపడుతూ పరిగెడుతూ రఘురాం దగ్గరికి వస్తుంది. జానకి ఏమండి ఏమండి అంటూ రఘురాం దగ్గరికి రాగానే రఘురాం అయితే చేతులెత్తి దండం పెడుతూ ఉంటాడు. అయ్యో ఏమండి పెట్టకండి అంటూ జానకి రఘురాం చేతుల్ని అడ్డుపట్టుకుంటుంది. జానకిని రఘురాం అయితే హక్ చేసుకుంటాడు, దగ్గరకు తీసుకుని ఓదారుస్తాడు. జానకి రఘురాం గుండెలపై పడుకొని చాలా సంతోషంగా ఉంటుంది. జానకి ఇన్ని రోజులు నేను నీ భర్తనైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి గర్వంగా చెప్పుకొని ఉండేవాడిని కదా, ఈరోజు నేను నిన్ను అర్థం చేసుకోలేనందుకు తలదించుకుంటున్నాను జానకి, నీ భర్తనైనందుకు కూడా నేను తలదించుకుంటున్నాను జానకి అని రఘురాం చెప్తాడు. ఏ భర్త చెయ్యని తప్పుకి నేను చేశాను జానకి, నీ ఊరు జనాలందరూ చూస్తుండగా నేను నీ బొట్టు చెరిపేసి వెళ్ళిపోయాను, ఏ పాపం తెలియని నీకు నీ బొట్టు చెరిపేసి ఏ భర్త చెయ్యని పని నేను చేసి వెళ్ళిపోయాను, ఆఖరికి నువ్వు చచ్చిపోయావంటూ కూడా మాట్లాడి వెళ్ళాను జానకి, నిన్ను అన్న ఒక్కొక్క మాట తలుచుకుంటూ పశ్చాత్తాపంతో కుంగిపోతూ బాధపడుతున్నాను జానకి అని రఘురాం బాధపడుతూ ఇక జానకి చెప్తూ ఉంటే, నా బాధకి ప్రాయశ్చిత్తం లేకపోయినా ఏ వీధిలో ఏ ఇంటి ముందైతే నేను నిన్ను అందరి ముందు తలదించుకునేలా బొట్టు చెరిపేసి వెళ్ళిపోయాను, ఇప్పుడు మళ్ళీ నీ నుదుటిపై కుంకుమ బొట్టు దిద్దడానికే వచ్చాను అని కుంకుమని బయటకు తీస్తాడు. రఘురాం చేతిలోకి కుంకుమ తీసుకుంటూ ఉంటాడు. ఏమండి నా బాధ నేను ఏ తప్పు చేయలేదని మీకు అర్థమైంది కదండి, కుంకుమ బొట్టు పెట్టి మీరు లోపలికి రండి అని జానకి పిలుస్తూ ఉంటుంది. నుదుటిన బొట్టు లేకపోతే భర్తకి అరిష్టం అంటారు, అప్పుడు నేను చచ్చానని చెప్పి నీ నుదుటిన బొట్టు చెరిపేసి వెళ్ళాను, ఇప్పుడు నేను నీ ముఖాన బొట్టు పెట్టకపోతే నేను చచ్చినట్లే కదా జానకి అని రఘురాం చెప్తూ ఉంటే, అలా మాట్లాడకండి అని జానకి అంటుంది. మీరు నుండు నూరేళ్ళు చల్లగా ఉండాలండి, నేను బ్రతికినంతకాలం మీ పాదాల దగ్గరే ఉండాలన్న ఆశతో మీరు ఇంట్లో అడుగు పెడితేనే బొట్టు పెట్టాలని మాట్లాడారని కానీ వేరే ఉద్దేశంతో కాదండి అని జానకి ఇక దండం పెట్టి చెప్తూ ఉంటే రఘురాం జానకి బొట్టు పెడతాడు. మళ్ళీ రఘురాం గుండెలపై జానకి వాలిపోతుంది. నా పాదాల కాదు జానకి, నా పాదాల దగ్గర కాదు జానకి, నా గుండెల్లోనే నీకు చోటిస్తాను, నేను చచ్చే వరకు నువ్వు నా గుండెల్లోనే ఉంటావు అని రఘురాం అంటాడు. లోపలికి రండి అని జానకి పిలుస్తూ ఉంటే, వద్దు జానకి మన ఇంటికి వెళ్దాం రా జానకి అని రఘురాం పిలుస్తూ ఉంటాడు. ఇది మన ఇల్లే కదండి రండి అని జానకి అంటుంది. కాదు జానకి ఇది మన ఇల్లు కాదు, ఈ మన ఇంటికి వెళ్దాం రా జానకి అని జానకిని పిలుస్తూ ఉంటాడు రఘురాం. చూడండి మీ భార్యగా అడవులకు రమ్మన్నా నేను మీతో పాటే వస్తాను, కానీ నేను మీ భార్యగా అంతకంటే ముందుగా నా చెల్లెలకి ఆద్య బాధ్యత చూసుకుంటానని నా చెల్లెలకి చేతిలో చేవేసి మాటిచ్చానండి, ఇప్పుడు ఆద్యని వదిలేసి వస్తే అది అధర్మమే అవుతుంది కదండి, మీ సహధర్మచారినిగా నేను అధర్మం ఎలా చేస్తానండి, చెయ్యను కదా, అది తప్పు కదండి, నేను చేయలేను, ఆద్య చేతిని వదిలేసి రాలేను, కానీ ఆద్య కూడా ఏ తప్పు చేయలేదండి, ఆద్య ఈ ఇల్లు నాదని మాట్లాడింది అంటే ఆద్య కావాలని అలా మాట్లాడలేదు, అది మన కోసం మాట్లాడింది
మాట్లాడిందండి. మీరు ఆ రోజు ఆవేశంలో నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పినందుకు ఆద్య ఆవేశంలో అలా మాట్లాడిందే కానీ వేరే దురుద్దేశంతో కాదండి. అర్థం చేసుకోండి అని జానకి ఎంత చెప్తున్నా నువ్వు ఎన్నైనా చెప్పు జానకి, నేను తిరిగి ఈ ఇంట్లో అయితే అడుగు పెట్టలేను. నాకు ఆ మాటలే గుర్తుకొస్తున్నాయి. ఎలా ఉండగలను జానకి నేను ఈ ఇంట్లో? కాబట్టే నేను ఈ ఇంట్లోకి రావడం అంటూ జరిగితే అది జరగనే జరగదు. నువ్వు నా వెంట వస్తే ఆనందంగా తీసుకువెళ్తాను అని రాజానికి అని రఘురాం పిలుస్తూ ఉంటే, కానీ నేను ఆద్యకి ఇచ్చిన మాట తప్పలేనండి. నా చెల్లెలికి ఇచ్చిన మాటను కూడా నేను తప్పలేను. ఆచరణ వదిలేసి నేను రాలేనండి అని జానకి అంటుంది. సరే జానకి, నేను నిన్ను బలవంతం చేయలేను కాబట్టి నువ్వు వస్తానన్న రోజున తప్పకుండా ఎన్ని రోజులైనా సరే నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏదో ఒక రోజు నువ్వు నా కోసం వస్తావు జానకి, నాకు ఆ నమ్మకం ఉంది అని ఇక రఘురామ్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇదంతా రామలక్ష్మి వింటుంది. ఇక రఘురాం కోసం అందరూ కూడా ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి ఇంత రాత్రిపూట బయట ఏం చేస్తున్నారు, ఎందుకు ఇక్కడున్నారు అని రఘురాం అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇంట్లో కనిపించకపోయేసరికి ఏమైపోయావు అని అమ్మ కంగారు పడుతూ ఉంటే మేము కూడా ఇలా బయట ఎదురు చూస్తున్నాం అని పద్మ అంటుంది. పొలం దగ్గర ఉన్నావేమోనని చూసి వచ్చానన్నయ్య అని శివరాం అంటాడు. మరి బావగారు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని పార్వతి అడుగుతూ ఉంటే జానకిని కలిసి వస్తున్నా అని రఘురాం చెప్తాడు. జానకితో మాట్లాడి వస్తున్నా అని చెప్తూ ఉంటే నాకు తెలుసు అక్క దగ్గరికి వెళ్ళి వస్తుంటాడు బావగారని అని పార్వతి మనసులో అనుకుంటుంది. అంటే మీరు వదిన్ని క్షమించినట్లేనా అన్నయ్య, అంటే వదినతో మాట్లాడుతున్నారా అని పద్మ అడుగుతూ ఉంటుంది. నాకు ఆ ఇంట్లోకి వెళ్ళటం ఇష్టం లేకనే నేను జానకితో మాట్లాడి అట్నుంచటే లోపలికి వెళ్ళకుండా తిరిగి వచ్చేస్తున్నా అని రఘురాం చెప్తాడు. అంటే వదిన్ని క్షమించేశావు కదా అన్నయ్య, మరి వదిన్ని ఇక్కడికి తీసుకురాలేకపోయావా అని శివరాం అడుగుతూ ఉంటే అవును బావగారు అని వెంకట్రావు కూడా అడుగుతూ ఉంటాడు. జానకిని దుట్టున బొట్టు పెట్టి నేను జానకిని దగ్గరికి తీసుకోగలిగాను కానీ జానకిని ఇక్కడికి తీసుకురాలేకపోయాను అని రఘురాం చెప్తూ ఉంటే ఏంటి చెల్లెమ్మ రానని చెప్పిందా అని వెంకట్రావు అడుగుతూ ఉంటాడు. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టి మరీ రమ్మని పిలిచావు కదా, తలపొగురుతో అలా మాట్లాడుంటుంది అని బామ్మ చెప్తూ ఉంటే కాదమ్మా, నువ్వు జానకిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తను తలపొగురుతో మాట్లాడలేదు. తన చెల్లెలకి ఇచ్చిన మాటని తప్పలేనని రానని చెప్పింది. అలాంటి భార్య ఎంత పుణ్యం చేసుకుంటే దొరుకుతుందమ్మా? ఎవరికి కూడా అలాంటి భార్య రాదమ్మా, రాదు. తనని తప్పకుండా ఈ ఇంటికి తీసుకొస్తాను. హోలీ పండుగ పూర్తయ్యేలోపు నేను తన్ని ఈ ఇంటికి తీసుకొస్తానమ్మా, తీసుకొస్తాను అని రఘురాం చెప్తూ ఉంటే శివరాం, వెంకట్రావు, పార్వతి అయితే అది విని చాలా సంతోషపడతారు. పద్మ అయితే అసూయపడుతూ ఉంటుంది.